Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన గాజువాకలో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీకాంత్ గారు. అయితే ఇప్పుడు వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? అంటే టీడీపీ నుంచి నిలబెట్టిన అభ్యర్థి గెలుస్తారు అన్నారు కదా, బట్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? వాస్తవానికి ఏంటంటే ఇది 2009లో ఏర్పడిన నియోజకవర్గం. అంటే పెందుర్తిలో నుంచి కొంత భాగం పరవాడని రద్దయింది, దానిలో నుంచి కొంత అట్లా మీకు గాజువాక ఏర్పడింది. గాజువాక కేంద్రంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. మింది అని ఒక ప్రాంతం ఇందులోనే ఉంటుంది, గాజువాకలో. అది ఒకప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో ఉండేది. ఆ మిందికి చెందినటువంటి కుటుంబమే గుడివాడ అప్పన్న గారు, గుడివాడ గురునాథరావు గారు, గుడివాడ అమర్నాథ్. ఇక్కడ గుడివాడ అప్పన్న గారు, గుడివాడ గురునాథరావు గారు ఇరువురు పెందుర్తికి శాసనసభ్యులుగా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ గాజువాక నుంచి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ బరిలో ఉన్నారు. అంటే అప్పుడు ఈ గాజువాక పెందుర్తిలో ఉంది. ఇక్కడ ఏమైందంటే మీకు సామాజిక సమీకరణలలో భాగంగా యాదవులకి స్థానం కేటాయించాలని వైకాపా భావించింది. ఎందుకు? తెలుగుదేశం యాదవుడికి అవకాశం ఇచ్చింది కాబట్టి, అల్లా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి యాదవుడికే అవకాశం ఇద్దామని చూశారు. అందులో భాగంగా విశాఖ మేయర్ హరివెంకట కుమారి ఆవిడ, తర్వాత లేదా వారి భర్త శ్రీనివాస్ గారు, లేకపోతే అక్కడ ఆల్రెడీ వరికూటి రామచంద్ర యాదవ్ అని అతన్ని ఒకరిని అట్లా తీసుకొని చూశారు. చూస్తే అక్కడ పరిస్థితి ఏంటంటే ఓట్స్ పోలరైజేషన్ అవ్వడం కంటే ముఖ్యంగా ముందుగా యాదవ ఓటింగే స్ప్లిట్ అవుతుంది. ఇద్దరు యాదవులు అయినప్పుడు స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మెజారిటీగా ఉన్నటువంటి అక్కడ ఫస్ట్ ప్లేస్ ఓటర్స్ కాపులు, వీళ్ళ ఓటు అసలు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దగ్గర సమీకరణం మార్చి గుడివాడ అమర్నాథ్ని పెందుర్తి పంపిద్దాం అనుకున్నారు. అంత క్రితం ఎలమంచిలు అనుకున్నారు, కాదని చెప్పి గాజువాకకి తీసుకొచ్చారు. గాజువాక 2009లో ఏర్పడిన తర్వాత మొట్టమొదట మీకు చింతలపూడి వెంకటరామయ్య గారిని కాపు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. సుమారు 18,000 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందారు. ఈ తిప్పల నాగిరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో పల్లా శ్రీనివాస్ గారి మీద పోటీ చేశారు. పోటీ చేస్తే పల్లా శ్రీనివాస్ గారు 2014లో 27,000 ఓట్ల పైచిలుకు ఆధిక్యతతో గెలుపొందారు నాగిరెడ్డి గారి మీద. వైకాపా అభ్యర్థి నాగిరెడ్డి గారు. 2019కి వచ్చేటప్పటికి తిప్పల నాగిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ముగ్గురు ఉన్నారు బరిలో. ఇక్కడ 16,000 పైచిలుకు 17,000 లోపు ఓట్ల ఆధిక్యత పవన్ కళ్యాణ్ గారి మీద తిప్పల నాగిరెడ్డి గారికి రావడం, తిప్పల నాగిరెడ్డి గారు గెలవడం జరిగింది. ఎవరూ ఊహించినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి పెద్ద తేడా లేదు. ఓట్లు వాళ్ళు సాధించుకున్నటువంటి 56,000 పైచిలుకు ఓట్లు పల్లా శ్రీనివాస్ గారు సాధించారు. అంటే యాదవ సామాజిక వర్గం, అట్లాగే తెలుగుదేశం పార్టీ దానికి ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలు ఎవరైతే తెలుగుదేశాన్ని అభిమానిస్తారో వీళ్ళందరూ కూడా పల్లా శ్రీనివాస్కి వేశారనేది అర్థమైపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడో వైజాగ్కి శాసనసభ్యుడిగా చేసిన పల్లా సింహాచలం గారు అబ్బాయి పల్లా శ్రీనివాస్ గారు వారు మరొక మారు బరిలో ఉన్నారు. ఇక్కడ కాపు, యాదవ, రెడ్డిక, బీసీ రెడ్డిక, తిప్పల నాగిరెడ్డి 3 సామాజిక వర్గాల వాళ్ళు శాసనసభకి వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మేము అత్యధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి 2 పర్యాయాలు ఈ స్థానాన్ని కోల్పోయాం కాబట్టి ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలి అనేటటువంటి ఒక భావన కాపుల్లో ఉంది గాజువాకలో. అయితే కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ కావడంతో వాళ్ళు కొంచెం తటపటాయించడం, మనం కూటమి వైపు ప్రయాణం చేయాలా లేకపోతే గుడివాడ అమర్నాథ్కి మనం చేయాలా అనేటటువంటి ఒక మీమాంస వారిలో ఏర్పడి నిన్న మొన్నటి వరకు కూడా మీమాంసలోనే కొట్టుమిట్టాడారు. అండ్ ఫైనల్ ఏమైందంటే టోటల్గా వాళ్ళు పోలరైజ్ అవ్వటం, గుడివాడ అమర్నాథ్ వైపు పోలరైజ్ అవుతుంది. ఓకే, డెసిషన్ అటు తీసుకునేసి అవును మనం చింతలపూడి వెంకటరామయ్య గారు అప్పుడు 2009లో గెలిచిన తర్వాత మళ్ళీ 2 సార్లు మనం కోల్పోయాం కాబట్టి ఈసారి పార్టీ ఏదైనా సరే మనం అమర్నాథ్కి వేసుకోవాలి అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు అక్కడ వాతావరణం కనిపిస్తుంది. ఇంతకుముందు గెలవరేమో అని ఒక డిస్కషన్ అయితే రన్ అయింది, బట్ ఇప్పుడు గెలుస్తారు అనే పాయింట్కి వచ్చిందంటారా? వచ్చేసి తిప్పల నాగిరెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీకు కేటాయించలేకపోతున్నా, మనం అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మీకు తగిన గౌరవం కల్పిస్తాం, మీరు ఈసారి అభ్యర్థిని గెలిపించి తీసుకురావాలని వారికి అప్పచెప్పారు.
అట్లాగే ఎవరినైతే అంత క్రితం ఇన్ఛార్జిగా వేశారో వరికుట రామచంద్ర యాదవ్, తనకి కూడా ఏంటంటే వైకాపా అభ్యర్థి ఇక్కడ గెలవాలి అని వారికి మిగతా వాళ్ళకు కూడా, అంటే ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పల్లా శ్రీనివాస్కి వెళ్ళినా, కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా గుడివాడ అమర్నాథ్కి వచ్చిన 3-4 ఓటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్స్ ఎటు ట్రాన్స్ఫర్ అవుతాయన్న దాని మీద వీళ్ళు ఇరువురిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆధారపడింది. అది కీలకం అనమాట. కాకపోతే ఏంటంటే అసలు గెలవదు వైకాపా గాజువాకలో అనుకున్న పరిస్థితుల నుంచి తెలుగుదేశం గెలుపు పక్కా అనుకునేటటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి గాజువాక 3 రోజులుగా గాజువాకలో వాతావరణం మారిపోయి గుడివాడ అమర్నాథ్ హోరాహోరీ తలపడేటటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఓకే, అంటే ఇప్పుడు అట్రాక్షన్ అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు వాళ్ళ ప్రచారాలతో అట్రాక్ట్ చేయడం అనే పాయింట్ని మనం స్థానికుడిని వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం మింది వచ్చేసి గాజువాకలో ఉంది, తాత తండ్రులు ఎమ్మెల్యేలు చేశారు, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడగడానికి అతని దగ్గర ఒక బ్రహ్మాస్త్రం లాగా అతను దాన్ని వినియోగించుకుంటున్నాడు. ఓకే, పల్లా శ్రీనివాస్ గారు ఏంటంటే ఒక పర్యాయం అంత క్రితం పోటీ చేసి గెలిపొందాను, మీకు అందుబాటులో ఉంటా, నేను కూడా స్థానికుడిని, నాకు అవకాశం ఇవ్వండి అని వారు బయలుదేరారు. ఇరువురిలో పరిస్థితి ఏంటంటే అసలు తెలుగుదేశం పక్కాగా గెలుస్తుంది అనే పరిస్థితుల్లో నుంచి లేదు హోరాహోరీ జరుగుతోంది అనేటువంటి పరిస్థితుల్లో గాజువాక ముందు వరుసలో ఉంది. అంటే ఒకవేళ అంటే ఎందుకు ఈ పాయింట్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గాజువాక పోటీ పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరో ఇప్పుడు డెసిషన్ అనేది మాత్రం మార్పులు జరుగుతున్నాయి ఇంకా జరిగే అవకాశం. క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా ఎనీ క్యాస్ట్ మీకు కాన్షియన్సెస్లో ఏమవుతుందంటే క్యాస్ట్ పోలరైజ్ అవ్వటం, అంటే క్యాస్ట్ ఓట్స్ పోలరైజ్ అవ్వటం. ఈ క్యాస్ట్లో ఇంత పర్సెంటేజ్ వీళ్ళకు పోలరైజ్ అవుతుంది, ఈ క్యాస్ట్లో ఇంత ఓటింగ్ పర్సెంట్ వీళ్ళకి పోలరైజ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ఇంజనీరింగ్లో ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో ఉన్నాడు. సో ఆ విషయంలో ఒక స్టెప్ ముందుకు మార్పు తెచ్చుకోగలిగారా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తిప్పల నాగిరెడ్డి గారిని చూసేశారు నియోజకవర్గ ప్రజలు, పల్లా శ్రీనివాస్ గారిని చూసేశారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కొత్త వాళ్ళకి ఎక్కడో అనకాపల్లిలో గెలిచాడు, అనకాపల్లిలో గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గం ఇది, ఇక్కడ అవకాశం ఇద్దాం అని నియోజకవర్గ ప్రజానికం అనుకుంటే మాత్రం ఒక మంచి ఆధిక్యతతో గెలిచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది గాజువాకలో. సో మొత్తానికి గాజువాక సిచ్యువేషన్ చెప్పారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వెల్కమ్ మోని. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.